ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్? ఎలా? సో, అంతకుముందు వరకు అంకిత అనేడంటే తెలీదు. హ్మ్. ఆఫ్టర్ మ్యారేజ్ హ్మ్. నా పాస్ట్‌లో నేను మ్యారేజ్ అవును. చేసుకున్నాను. అవును. ఆ టైంలో సో, బాగా వైరల్ అయిపోయింది. హ్మ్. ఆ వీడియో అనేది హ్మ్. ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి ఒక అబ్బాయి బా మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్నారు. పబ్లిక్‌లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ అవును. వీడియో. అవును. అవును. దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. దాని హ్మ్. తర్వాత సో, సో, సో అవును. చాలా అట్లా. మంది చేశారు. హ్మ్. చూసాను. ఇంటర్వ్యూస్ చూసాను. మీ కపుల్ ఇంటర్వ్యూస్ చూసాను. అప్పుడే ఆ! ఆ! ఫేమస్ అయ్యాం. దానివల్ల ఫేమస్ అయిపోయారు. చాలా. అవును. ఇప్పుడు నార్మల్‌గా మ్యారేజెస్ అంటే మీరెందుకు నమ్ముతున్నారు? ఎందుకంటే మీ దాంట్లో ఎవరి లవ్ గూడా సరిగ్గా సక్సెస్ అయింది లేదు. అవునండి. ఎవరో ఒక అబ్బాయి రావడం, మోసపోవడం, కొట్టడం, తిట్టడం, చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. అవునండి. కానీ మీరెందుకు నమ్మి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు? అండ్ మీ ఇంటర్వ్యూ నేను చూసినట్లయితే మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న ప్రేమను గాని, ఇది అవును. గాని ఇప్పుడు రియల్ జంటలు గూడా అంత ఉండరేమో. అలా ఉండేవాళ్ళు. సో, నరదిష్టి అంటారు గదా! మేబీ హ్మ్. అది గూడా కొంచెం హ్మ్. అయ్యుండొచ్చు. హ్మ్. సోషల్ మీడియాలోకొచ్చిన ఏ కపుల్ గూడా అంత త్వరగా కలిసున్నట్టు ఏమి ఉండదు. మేబీ హ్మ్. ఒక కపుల్ అంటే నాకు దెలిసి గుట్టుగా ఉండి, ఆ ప్రేమను అక్కడే చూపించుకోవచ్చేమో.